డాక్టర్ గారు, ముందుగా ఎక్కువగా వింటున్నది సంతానలేమి సమస్య అనేది వింటున్నాము. మేల్స్లో ఈ సంతానలేమి సమస్య కూడా బాగా వినిపిస్తుంది. ఒక విమెన్కి ఇది పరిమితం అయిపోయినటువంటి సమస్య కాదు. రీసెంట్గా యంగ్స్టర్స్లోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు ఈ సంతానలేమి సమస్య అనేది ఇంతగా ఉత్పన్నమవుతోంది? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇది సమకాలీన సమస్య. యువత లోపల కూడా అనేక రకాల జబ్బులు త్వరగా వస్తున్నాయి. మీరు గమనించి చూసినట్లయితే క్యాన్సర్స్ ముందే వచ్చేస్తున్నాయి. చాలా మందికి అయితే అసలు స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. 25-30 ఇయర్స్ కల్లా కౌంట్ తగ్గిపోవడం అనేది అసలు ఇంతవరకు వినలా. 1950 దగ్గర చూసినట్లయితే స్పర్మ్ కౌంట్ 210 మిలియన్ ఉండేది పర్ మిల్లీలీటర్. ఇప్పుడు అది 15 మిల్లీలీటర్ అని WHO చెప్తుంది. అంటే క్రమేపీ కౌంట్ తగ్గుతూ వస్తుంది. తగ్గిన కౌంట్తోనే ఏదో విధంగా అలా ప్రెగ్నెన్సీ రావడం, అత్యవసరంగా సరిపోయినట్టుగా ఉండడం, లేకపోతే కుదరని పక్షంలో ఏదో ఒక అసిస్టెడ్ టెక్నిక్ వాడుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. కానీ సమస్య ఎందుకు ఉత్పన్నం అనేది ఇంపార్టెంట్. ప్రతి రంగంలో కూడా ఒత్తిడి పెరిగిపోయింది. ఫాస్ట్ ఫుడ్ కల్చరు, ఒబేసిటీ, ఆ తర్వాత డ్రగ్స్, ఆల్కహాల్, పబ్ కల్చరు, లేజీ లైఫ్ స్టైల్, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు మనిషికి ఉండవలసిన శారీరక వ్యాయామం లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, తర్వాత జల్సాలకు అలవాటు పడటం, ఆ లగ్జరీ స్టైల్ ఏదో గొప్పది అనుకోవటం. అసలు మనిషి కనీసం 40 నిమిషాలు కనుక ఎక్సర్సైజ్ చేస్తే ఎంత గొప్పవాడైనా, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనా సరే 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయకపోతే అతను ఒక స్లో డెత్కి గురవుతున్నట్టే లెక్క. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా సరే తన వయసుకు సరిపడా తన శరీరం సహకరించిన విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. చేయడం వల్ల అనేక సిస్టమ్స్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంటాయి, రీజనరేట్ అవుతుంటాయి. తద్వారా అతనిలో అన్ని వ్యవస్థలు బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. అతను ఆల్కహాల్ తీసుకుంటూ డైలీ 8 అవర్స్ 9 అవర్స్ నైట్ డ్యూటీ చేసి డే అంతా పడుకొని ఏమి ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నాడు. స్లోగా అతను బరువు పెరుగుతుంటాడు. బరువు పెరిగింది అని అంటే అతని లోపల కొలెస్ట్రాల్ పెరిగినట్టే, అతని లోపల ప్రిమేచ్యూర్ ఏజింగ్ అవుతున్నట్టే, క్రమేపీ అతనిలో గుండెలో సమస్యలు వస్తున్నట్టే, ఆ బ్లాక్స్ రావడం. తర్వాత 35 ఇయర్స్కి స్టెంట్ చేసేస్తారు. 2 స్టెంట్లు ఉన్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ మధ్య స్టెంట్ లేని వాళ్ళు చాలా అరుదుగా కనబడుతున్నారు. ఎంత వయసైనా 25 ఇయర్స్కి హార్ట్ అటాక్ వచ్చిందని వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనిషికి తన యొక్క వెయిట్ యొక్క కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల. ప్రతి మనిషి కూడా బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అదే మన హైట్కి మనం ఎంత వెయిట్ ఉండొచ్చు, ఇది జనరల్ క్యాలిక్యులేషన్. ఎవరైనా వీళ్ళు వెయిట్ చెప్పారనుకోండి, 5 feet 6 inches ఉన్నారు, ఎంత ఉండొచ్చు వీళ్ళంటే 60 kgs ఉండొచ్చు. అదే 6 feet ఉన్నాడు, ఆయన ఎంత ఉండొచ్చు అంటే 75 to 80 మధ్యలో ఉండొచ్చు. ఇది జనరల్ గైడ్ లైన్స్. అలా కాకుండా 100 కిలోలు దాటారు, ఎంత వెయిట్ ఉన్నా సరే 90 కిలోలు ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నా సరే సార్. అయితే ఇవన్నీ చూస్తుంటే ఆ వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఆ వ్యక్తి యొక్క అన్ని సిస్టమ్ ఫెయిల్ చేస్తుంది. మనిషి క్యాన్సర్ రావడం కూడా ఓవర్ వెయిటే కారణం. ఎందుకంటే సెల్కి సెల్ మధ్యలో డివిజన్స్ జరుగుతుంటాయి. వాటి మధ్యలో ఒక అదనంగా ఫ్యాట్ సెల్ వచ్చి వాటిని డిస్టర్బ్ చేసింది అనుకోండి, ఇరిటేట్ అయ్యి ఎక్కువగా డివైడ్ కావడం, ఆర్డర్ తప్పడం, ఒక చోట ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవ్వడం, అది ఒక గడ్డగా మారడం, ఆ గడ్డను వ్యాప్తి చేసే క్యాన్సర్ అని తెలవడం. ఇవన్నీ చూస్తుంటే అసలు వెయిట్ ఇంత డేంజరస్ అంటే అన్నిటికి మించిన జబ్బు అదే. పాతకాలం అనుకునే వాళ్ళు డయాబెటీస్ చాలా పెద్ద జబ్బు, డయాబెటీస్ వస్తే వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది, వాళ్ళ లోపల రకరకాల సిస్టమ్స్ పనిచేయవు, స్ట్రోక్ వస్తుంది, పక్షవాతం వచ్చేస్తుంది, త్వరగా చనిపోతారు. ఇప్పుడు డయాబెటీస్తో 25-30 years వరకు నార్మల్గా ఉంటున్నారు. డయాబెటిక్స్ ఉంటున్నారు, బీపీ ఉంటుంది. వాటితో కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు ఉండగలుగుతున్నారు. కానీ ఫ్యాట్ ఏదైతే ఎక్కువైందో దాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. ఎందుకంటే ఫ్యాట్ తగ్గించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. పాతకాలంలో అయితే లైపోసెక్షన్ అని చేసేవాళ్ళు. లైపోసెక్షన్ ఏంటి, ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటే దాని కింద నీడిల్ పాస్ చేసి కొన్ని కెమికల్స్ పంపి ఆ కెమికల్స్ ద్వారా ఫ్యాట్ని కరిగించిన తర్వాత దాన్ని సక్షన్ చేసి తర్వాత మళ్ళీ ఆ భాగాన్ని గట్టిగా బ్యాండేజెస్ కట్టేసి మళ్ళీ కొత్తగా ఫ్యాట్ తయారు కాకుండా 2-3 weeks అలా చేసిన తర్వాత మెల్లగా అది అతుక్కుపోతుంది ఆ లేయర్స్ అన్ని అనేది ప్రిన్సిపల్. లైపోసెక్షన్ మొదట్లో చేసినప్పుడు కొన్ని డౌట్స్ ఉండేవాడి. ఎందుకంటే ఆ ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఏవైతుండే అవి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో ఇరుక్కొని దానివల్ల పల్మనరీ ఎంబాలిజం అని కొంతమంది అడపదపు చనిపోవడం చూస్తే చాలా భయం వేసింది. తర్వాత పర్ఫెక్ట్ టెక్నిక్స్ వచ్చినాయి, ఫైన్ నీడిల్స్ వచ్చినాయి. తర్వాత ఆ వ్యక్తిని అవసరమైతే వెంటనే అడ్మిట్ చేసుకొని అతనికి వెంటిలేటర్ వేసి 2-3 hours కానీ టైడ్ ఓవర్ చేస్తే డెత్ కాకుండా కాపాడే అవకాశాలు కూడా వచ్చినాయి. కానీ దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. ఇప్పుడు ఫ్యాట్ని తగ్గించే కార్యక్రమం కాదండి. ఫ్యాట్ రాకుండా చూసుకోవడం ముఖ్యం. సొంతగా స్వయం కృషితో దాన్ని తగ్గించగలగడం. ఒకటి డాక్టర్, ఈ మధ్య కాలంలో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా కనిపించి ఒబేస్ అయిపోయి థైరాయిడ్ వచ్చి దానివల్ల లావు అవుతున్నారు. అవునండి. వీళ్ళు ఎలా కంపేర్ చేసుకుంటున్నారంటే థైరాయిడ్ ఉంది కాబట్టి లావు అవుతున్నాం, మేము ఇంతే, ఇంకా మేము తగ్గం అనే మైండ్ సెట్లోకి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జనరల్గా థైరాయిడ్ హార్మోన్ అనేది మన లోపల బాడీ మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. థైరాయిడ్ తక్కువగా పనిచేసింది అనుకోండి,
థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంది, మెడ ముందు ఉంది, ఒక సీతాకోక చిలుకలాగా ఉంది. మనం గుటకేసినప్పుడు ఆ థైరాయిడ్ గ్లాండ్ దాంతోపాటు పైకి కనబడుతుంది. ఎన్లార్జ్ అయితే మాత్రం బాగా కనబడుతుంది. నార్మల్ పర్సన్కి తెలియకపోవచ్చు. కానీ అది కనుక తక్కువగా పనిచేసింది అనుకుందాం, బాడీలో యాక్టివిటీ తగ్గిపోతుంది, కాబట్టి బరువు పెరుగుతారు. సో బరువు పెరిగిన వాళ్ళకి మేము చేసే టెస్టులు ఏంటంటే థైరాయిడ్ ఏమన్నా తక్కువగా పనిచేస్తుందా, వాళ్ళు స్టీరాయిడ్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ లోపల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, లేకపోతే ఇతర హార్మోన్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయా, లేడీస్లో అయితే పీసీఓడి ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తాం. థైరాయిడ్ అనేది కనుక్కున్న తర్వాత కరెక్ట్ డోసేజ్తో మనం థైరోనామ్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, బయట నుంచి ఇస్తే వెయిట్ నార్మల్ కావాలి. అంతేగాని నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఓవర్ వెయిట్గానే ఉంటా అనేది చాలా తప్పు కాన్సెప్ట్. థైరాయిడ్ ఈజీలీ కంట్రోలబుల్, ఈజీలీ డిటెక్టబుల్. లైఫ్ లాంగ్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఎలా షుగర్కి వేసుకుంటున్నారో అలా వేసుకోవాలి. తప్పితే వాళ్ళు ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను ఓవర్ వెయిట్ ఉంటా అని కుదరదు. థైరాయిడ్ కరెక్ట్ అయిన తర్వాత మీ వెయిట్ ఎంత ఉంది, అది నార్మల్ ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే మీరు కష్టపడి పని చేయటమే, డైట్ కంట్రోల్ చేయటం. ఇప్పుడు డైట్ ఎక్సర్సైజ్ రెండు ఆర్మ్స్ అండి. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్న మనం డైట్ కంట్రోల్ చేస్తే రైట్ సైడ్న మనం ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నాం. ఈ రెండిట్లో ఏది ముఖ్యం, ఏది ఈజీగా చేయొచ్చు అంటే డైట్ కంట్రోల్ ఈజీగా చేయొచ్చు. కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత తింటే అంత ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కొద్దిగా బద్దకసలు అనుకుందాం, తిండి తగ్గిస్తే సరిపోతుంది. అంటే క్యాలరీస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంతే తినాలి, ఆ తర్వాత ఏమైనా సరే ఇక కంట్రోల్ చేసుకోగలగాలి. అలాంటివి చేయడం వల్ల జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం. జంక్ ఫుడ్లో ఏమో మనకు తెలియదండి. ఒక బర్గర్ అంటే అందులో 1000 క్యాలరీస్ ఉంటుందంట. మనం చక్కగా భోజనం చేసిన 500-600 క్యాలరీలు కావు, కానీ ఆ చిన్న సైజు బర్గర్లు అంత ఉంటున్నాయి. కాబట్టి అలాంటి ఫుడ్స్కి దూరం ఉండడం, ఫ్రైడ్ ఫుడ్స్, కోలా డ్రింక్స్, షుగర్స్, స్వీట్స్, ఇవన్నీ కూడా హై క్యాలరీ డైట్స్. కనబడకుండా అంత క్యాలరీ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది. మీరు పుచ్చకాయ తినండి, ఎంత తిన్నా ఏం కాదు, బికాస్ క్యాలరీస్ ఆర్ వెరీ మినిమల్. అలాంటి డైట్ సెలెక్ట్ చేసుకుంటే చాలా వరకు మీరు డైట్ ప్లాన్స్ అన్నట్లు ఏముంటుందంటే క్యాలరీ లెస్ ఫుడ్స్ ఉంటాయి, కొంచెం బల్క్ మనం తిన్నట్టుగా అనిపించాలి, తప్పితే క్యాలరీస్ రాకూడదు. నెక్స్ట్ క్యాలరీ కంట్రోల్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయాలంటే ప్రతి మనిషి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. కాళ్ళకి నీ జాయింట్ పెయిన్ ఉంటుంది, కొంతమంది ఆల్రెడీ ఓవర్ వెయిట్ కూడా సరిగ్గా చేయలేరు, కొంతమంది స్విమ్మింగ్ రాదు. మనం స్విమ్మింగ్ చేయమని అంటుంటాం, ఎందుకంటే నీళ్ళు తేలడం అనేది ఈజీ నడవడం కంటే. ఎందుకంటే నీ జాయింట్ ఎప్పుడైనా సరే నిలబడి చేయమన్నా ఏ దాంట్లో అయినా నీ జాయింట్ యాక్టివ్ అవుతుంది. నడవమన్నాం, జాగింగ్ చేయమన్నాం, ట్రెడ్మిల్ చేయమన్నాం, కష్టం, ఎందుకంటే జాయింట్ పెయిన్ ఆల్రెడీ ఉంది. కాబట్టి జాయింట్ మీద పెయిన్ కాకుండా ఎక్సర్సైజ్ కొన్ని వచ్చినాయి. అవేంటి, స్టాటిక్ సైకిల్. మన ఇంట్లో సైకిల్ కొనుక్కొని అక్కడే ఉండేసి స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇష్టమైన సీరియల్ చూసుకుంటూ తొక్కేసేయచ్చు. సో అందులో నీ జాయింట్ పెయిన్ రాదు, ఎందుకంటే మన వెయిట్ని మనం మోయట్లే, ఓన్లీ సైక్లింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్ కూడా అందులో మన వెయిట్ మనం మోయట్లే, మనం ఓన్లీ కాలు చేతులు ఆడిస్తున్నాం. కాబట్టి అది మంచి ఎక్సర్సైజ్. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కనుక్కొని చేయగలగాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వెయిట్ తగ్గట్లేదు, అప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది క్యాలరీస్ ఎక్కడ వస్తుంది. ఒక జిమ్కి వెళ్ళినా సరే మీరు ట్రెడ్మిల్ మీద నిలబడితే క్యాలరీ కౌంట్ వస్తుంది. మీరు మనం ఎంత చేసినా సరే తక్కువ క్యాలరీ కనబడతాయండి. అదేంటో 40 నిమిషాలు మీరు చేసినా సరే క్యాలరీస్ 200 క్యాలరీస్ కూడా అయ్యినట్టు కనబడవు. తినడం పోతే మాత్రం ఏ చిన్నది తిన్నా సరే 200 క్యాలరీస్ కంటే మించి వస్తుంది. సో ఈ డిస్పారిటీ చాలా ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే ఒక డైటీషియన్ అవసరమే. వాళ్ళకి రోజువారీ కాదు, ఒకసారి వెళ్ళి ఒక ప్లాన్ తీసుకుంటే వాళ్ళు చెప్పేస్తారు ఈ ఎక్సర్సైజ్ ఇంతే ఉంది కాబట్టి డైట్లో తగ్గించాలని చెప్పి. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసామో వెయిట్ పెరగం. కానీ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ పెంచాలి, డైట్ తగ్గించాలి. సో అది కూడా ఒక్కసారిగా చేయలేం. నెలకు 4 కిలోలు అంటే వారానికి 1 కిలో తగ్గితే దట్స్ ఐడియల్ రేట్ ఆఫ్ వెయిట్ లాస్. గబుక్కలు తగ్గిపోవాలి, చాలా తగ్గిపోవాలని ప్రయత్నం చేసి వాళ్ళు జిమ్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అలా కాదు. వీక్లీ 1 kg అనేది చాలా మంచి రేట్ అండి. అది అలా తగ్గగలిగితే నెలకు 4 కిలోలు, 3 నెలల తర్వాత చూస్తే 12 కిలోలు తగ్గింటారు. 12 కిలోలు ఇస్ హ్యూజ్ లాస్. అంటే ఆ మనిషికి చాలా తేడా వచ్చేటువంటి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ 12 కిలోల దగ్గర వచ్చినాక అప్పటి నుంచి మానిటర్ చేయడం ఎలా అనేది వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు. తగ్గడం కష్టం, తగినంత మెయింటైన్ చేయడం అనేది లిటిల్ మోర్ ఈజీ. ఇవన్నీ చేసుకుంటే ఆ వ్యక్తి లోపల సంతాన సమస్య రాదు, కొలెస్ట్రాల్ రాదు, హార్ట్ అటాక్ రాదు, మెమరీ లాస్ వస్తుందండి. ఓవర్ వెయిట్ వల్ల మెమరీ, ఇది చాలా మంది తెలియదు. బాగా లావు ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు మధ్యాహ్నం అయ్యటం నిద్ర వస్తుంటుంది. ఏ క్లాస్లో కూర్చున్నా, ఏ మీటింగ్లో కూర్చున్నా వాళ్ళు నిద్రపోతుంటారు. ఎందుకంటే బాడీ ఈజ్ ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు అన్ని సిస్టమ్స్ కూడా, బ్రెయిన్లోని సర్క్యూట్స్ కూడా స్లో అయిపోతాయి. వాళ్ళ మెమరీ తక్కువ ఉంటుంది, వాళ్ళ రిఫ్లెక్సెస్ తక్కువ ఉంటాయి. దాన్ని కూడా ఎలా కనుక్కున్నారంటే, ఉదాహరణకు ఒక మనిషికి ఇట్లా దీని ఫింగర్ మీద గుండు సూత్తో పొడిచామనుకోండి, మనము ఒక మనిషి అబ్బా అంటాడు, ఇంకో మనిషి అబ్బో అంటాడు, ఇంకో మనిషి చాలా గంతులు వేస్తుంటాడు. ఈ మూడిట్లో కూడా గ్రేడింగ్ చేసి చూసారు, అంటే పెయిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది. అథ్లెటిక్ పర్సన్స్, కరెక్ట్ వెయిట్లో ఉన్న వాళ్ళు ఈజీగా తట్టుకోగలుగుతున్నారు. వాళ్ళ పెయిన్ స్కేల్ లోపల వాళ్ళు ఆల్మోస్ట్ 0-1% అంటే తక్కువ
రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ ఓవర్ వెయిట్ పర్సన్స్లో టచ్ చేయగానే గంతులు వేయటం, అమ్మో అని అరవటం, అందరికి కొట్టింది అదే పిన్నే. కాబట్టి దాని అర్థం ఏంటంటే వీళ్ళు పెయిన్ సెన్సిటివిటీ తగ్గింది. ఓకే. వాళ్ళు నిద్రపోతున్నారు, ఎక్కువ స్లో సెలబ్రేషన్ అంటాం. నిద్రపోతూ ఇక లాస్ట్కి ఏమవుతుందంటే వీళ్ళ ఓవర్ వెయిట్ వల్ల వాళ్ళ పక్షవాతం రావడం, పక్షవాతం వచ్చినా రికవర్ కాకపోవడం. ఒక హెల్తీ పర్సన్ పడ్డాడు అనుకోండి, ఏదో కారణం పడితే వాళ్ళు రికవరీ ఛాన్సెస్ బెటర్, ఫిజియోథెరపీలో వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ ఓవర్ వెయిట్ పర్సన్స్ అలా కాలేరు. బికాజ్ ఆల్రెడీ దిస్ ఫ్యాట్ ఈజ్ ఏ యూబిక్విటస్ అంటాం. అంటే ఫ్యాట్ లేనటువంటి అవయవం ఇక్కడ లేదు. బ్రెయిన్లో చాలా వరకు ఫ్యాటే ఉంది, హార్ట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, మీకు తెలియకపోవచ్చు. హార్ట్ నాళాల్లో బ్లాక్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ అంటాం తప్పితే హార్ట్ కవరింగ్ అంతా కూడా దేనికి ఏ షేప్ వలన ఫ్యాటే. మన చెయ్యి ఇలా ఉందంటే దీంట్లో మసిల్స్తో పాటు ఫ్యాట్ ఉంది, దానివల్ల ఆ షేప్ వచ్చింది. పెరిగితే ఫ్యాటే పెరిగింది, తగ్గితే కూడా ఫ్యాటే తగ్గింది, అలా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఫ్యాట్ అనేది ఎక్కడున్నా సరే అది ఇరిటేట్ చేస్తుంటుంది, డిస్ఫిగర్ చేస్తుంటుంది. దానివల్ల ఆ వ్యక్తికి అన్ని సిస్టమ్స్ కూడా, ఇప్పుడు ఉదాహరణకు మనము నార్మల్ వెయిట్లో ఉండి పరిగెత్తడం అనేది ఒక ఈజీగా చేయగలం. ఓవర్ వెయిట్ వాళ్ళు పరిగెత్తుతుంటే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే సర్ఫేస్ ఎక్కడైతే మూవ్మెంట్ అవుతుందో అలా త్వరగా అరిగిపోతున్నాయి. సో ఓవర్ వెయిట్ వాళ్ళకు ఆ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 35-40 సంవత్సరాలకు వస్తే నార్మల్ వెయిట్ వాళ్ళకి 60-70 సంవత్సరాలు రావచ్చు. ఎంత డిఫరెన్స్ చూడండి. 70 yearsకి మనకు నీ జాయింట్ అరిగిపోయింది అనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్స్ కొంతమంది నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోండి అని అంటుంటారు. ఇష్టం ఉంటే చేసుకుంటాం, లేకపోతే మెల్లగా అలా నడిపిస్తుంటాం. కానీ ఆ అరుగుదల అనేది ఓవర్ వెయిట్ పర్సన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వెయిట్ని ఆ జాయింట్ మోస్తుంది. ఇక్కడ ఎక్కువ వెయిట్ని ఎప్పటి నుంచో మోస్తుంది, కాబట్టి త్వరగానే అది అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అరగడానికి ఉదాహరణకు 60 yearsలో అరగాల్సింది ఓవర్ వెయిట్ పర్సన్ 40 సంవత్సరాలు అరిగిపోతుంది. బక్కగా ఉన్న వాళ్ళు 70 సంవత్సరాలు కూడా ఏం కాకపోవచ్చు. 8 years కూడా చక్కగా నడిచే స్త్రీ పురుషులు ఉన్నారు, మా ఇళ్ళలోనే ఉన్నారు. 86 yearsకి మాకంటే ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే దే ఆర్ థిన్, చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ డైట్, వాళ్ళ అలవాట్లు కరెక్ట్. ఎప్పుడు ఎక్కువ ఏం తినరండి, అందరు తిన అన్ని టేస్ట్ చేస్తారు తప్పితే తినరు, టైంకి తింటారు చక్కగా. సో దానివల్ల వాళ్ళ జాయింట్స్ అరగట్లా. 86-87 yearsలో చూసాను నేను, దే ఆర్ ఏబుల్ టు వాక్ 4 floors వెళ్ళగలుగుతున్నారు 86 yearsకి. అది షాక్. నేను 2nd floor తర్వాత కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది, మళ్ళీ కొంచెం ఆగి మళ్ళీ ఇంకో 2 floors వెళ్తున్నాం. అంటే మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయని కాకపోయినా అలవాటు పడడం మనకి రెగ్యులర్ గా మనిషి బాగా తినకుండా ఒక అదృష్టం అండి. మరీ తిన్నంటే పనికి రాకుండా కాదు. బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అనేది దానికి రేంజ్ ఉంది 19 నుంచి 25 వరకు అని చెప్పి. అంటే 60 నుంచి 66 కిలోలు అనుకోండి. మన 60 దగ్గర ఉంటే సంతోషం, 66 కూడా నార్మలే. కానీ 6 కిలోల్లోనే చాలా తేడా వస్తుంది. ప్లస్ ఎవరైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో హార్మోన్స్ న్యూట్రలైజ్ అయిపోతే సరిగా ఉండవు. మనం బయట నుంచి ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా సంతానం లేని వాళ్లకు ఉండే సమస్యలు ఏంటంటే పురుషుల్లో గమనించి చూస్తే స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం బయట నుంచి ఇవ్వదలుచుకున్నాం, ఎంతకాలం అంత ఇస్తున్నాం. ఓవర్ వెయిట్ పర్సన్స్లో ఎక్కువ అవసరం పడుతున్నాయి. ఓవర్ వెయిట్ పర్సన్స్లో రెస్పాన్స్ ఆశించినంత రావట్లా. ఎందుకంటే స్పర్మ్ కౌంట్ నార్మల్గా ఒక 60 million ఉండాలనుకుందాం, వాళ్ళలో 10 million ఉంది. స్పర్మ్ ప్రొడక్షన్ అవసరమైన హార్మోన్ ఇచ్చినప్పటికీ కూడా ఒబీస్ పర్సన్స్లో రెస్పాన్సెస్ పువర్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఆల్సో ఇస్ లెస్. ఎందుకంటే టెస్టిస్ చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణం అవుతుందో అక్కడ బ్లడ్ ఫ్లో చాలా గొప్పగా అందాలి. బాడీ మొత్తంలో ఆక్సిజన్ ఎక్కడ ఎక్కువగా అందుతుందంటే కొంతమంది బ్రెయిన్ అని చెప్తారు, కొంతమంది హార్ట్ అని చెప్తారు, కొంతమంది ఇంకేమని చెప్పచ్చు. కానీ హైయెస్ట్ బ్లడ్ ఫ్లో ఇచ్చింది టెస్టిస్ యొక్క ఎపిడిడిమిస్ అనే చిన్న భాగంలో, ఎక్కడైతే స్పర్మ్ మెచ్యూరిటీ జరుగుతుందో. ఎందుకలా అంటే సంతతి అంతరించిపోకుండా ఉండడానికి కణాలు బాగా తయారు కావాలని ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి దాన్ని అలా ప్రొటెక్టెడ్ అట్మాస్ఫియర్లో ఉంచడం జరిగింది. ఆ ఎన్వైరన్మెంట్ దెబ్బతిరిపోతుంది ఈ ఒబెసిటీ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, లిథార్జీ అంటే లేజినెస్ వల్ల, ప్లస్ డ్రగ్స్ వల్ల. మనం ఆల్కహాల్ తీసుకున్నాడు మత్తుగా ఉంటాడండి, ఆల్కహాల్ తీసుకున్నాడు స్పర్మ్ కూడా మత్తుగానే ఉంటుంది, బాగా కదలాలి అవి. సో ఆ స్పర్మ్ తయారైనా అవి మత్తుగా అక్కడ పడి ఉంటాయి కాబట్టి ఛేదించలేకపోతున్నాయి, పరిగెత్తలేకపోతున్నాయి, అండాన్ని చేరుకోలేకపోతున్నాయి. సో స్పర్మ్లో మేము 3-4 పారామీటర్స్ చూస్తాం. ఒకటి కౌంట్, ఎన్ని మిలియన్ తయారవుతున్నాయి, 1 milliliter తీసుకుంటే ఎన్ని మిలియన్ వస్తున్నాయి. 60 million యావరేజ్గా కరెక్ట్ అని అంటాం. 60 million అంతకు మించి కూడా ఉన్న వాళ్ళు చూసాం. WHO ప్రకారం 15 million మినిమం ఉంటే సొంతగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది. 30 million ఉన్నా, 20 million ఉన్నా, 40 million ఉన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 15 million కంటే తక్కువగా ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా ఇంట్లో కాదు, న్యాచురల్ కన్సెప్షన్ కుదరదు. అది ఒక పారామీటర్ కౌంట్ అయిపోయి. నెక్స్ట్ మొటిలిటీ అంటాం, అంటే స్పర్మ్స్ కదలాలి, బాగా ఈదాలి. మనం బాణం వేస్తే స్పీడ్గా వెళ్ళాలి, ఇలా పోయింది అనుకోండి బాణం టార్గెట్ రీచ్ కాదు. అలాగే స్పర్మ్ కూడా ఒక బాణం లాంటిది, ఒక మినియేచర్ రాకెట్ అంటాం మేము. ఎందుకంటే ఒక చిన్న తల ఉంటుంది, పొడవైన తోక ఉంటుంది, మొత్తం
కెపాసిటీలో 1% తల, 99% తోక ఉంది. అంటే ఇంత పొడవైన తోక మెల్లమెల్లగా మూవ్మెంట్ చేస్తూ తలని ముందుకు ప్రొపైల్ చేస్తుంది. మన విమానం కూడా ఎలా వెళ్తుంది, రాకెట్ ఎలా వెళ్తుందంటే వెనుక ఇంధనం పోతుంది, ముందుకి రాకెట్ వెళ్తుంది. సిమిలర్లీ తోక కదలికల వల్ల తల ముందుకు వెళ్తుంది. అలా మిలియన్స్ అంటే 10 లక్షలకు 1 మిలియన్ అండి. అంటే కోట్ల స్పర్మ్స్ తయారైనప్పుడు అందులో ఎన్ని బాగా కదులుతున్నాయి, అది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. బాగా కదలేని 100 కోట్లు ఉన్న వేస్ట్. కదిలేవి ఎన్ని ఉండాలి అంటే ఒక 39% అనే కదలాలి, స్పీడ్గా కదలాలి. అలా వెళ్ళినాయి అనుకోండి, స్పర్మ్ విడుదలైన చోట ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. లోపలికి వెళ్ళాలి, గర్భం నుంచి దాటాలి, ట్యూబ్స్లోకి వెళ్ళాలి, అండాన్ని చేరుకోగలగాలి, దాన్ని ఛేదించే సత్తా దానికి ఉండాలి. ఇవన్నీ కావాలంటే చాలా స్పీడ్ కావాలి. ఆ స్పీడ్ అంతా కూడా టెస్టిస్ పైన ఉన్నటువంటి చిన్న కిరీటం లాగా ఉంటుంది, దాన్ని ఎపిడిడిమిస్ అంటాం. అక్కడ హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ ఇచ్చింది. అందుకే ఈ కదలికలు సంతరించుకునే ఆ భాగం లోపల ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వండి, మ్యాక్సిమం బ్లడ్ ఫ్లో ఇవ్వండి. తద్వారా ఇతని కౌంట్ ద్వారా సంతతి అంతరించిపోకుండా మానవాళిని ఇంకా విస్తరించిపోతూనే ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి దాన్ని వీళ్ళు సొంత దురలవాట్ల వల్ల దాన్ని దెబ్బతీస్తున్నారు. సో స్పర్మ్ యాక్టివిటీ రెండవ పారామీటర్, ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది. దాంట్లో కూడా 4 గ్రేడ్స్ ఉన్నాయి. ఒకటి చాలా ఫాస్ట్గా వెళ్తుంది, రెండవది మీడియంగా వెళ్తుంది, మూడవది రిగ్లింగ్ మూమెంట్, సైడ్ వర్డ్స్. ముందుకు వెళ్ళాల్సింది సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఇక స్పీడ్ లేనట్టే అక్కడే ఉండిపోతుంది. నాలుగోది కదలనివి, టోటల్గా అక్కడే ఉంటాయి, ఎక్కడ వదిలితే అక్కడ ఉంటాయి, నో యూస్. సో విడుదల అయినప్పటి నుంచి 30 సెంటీమీటర్ దూరంలో అండం ఉంది స్త్రీ లోపల. ఒకసారి విడుదలైన స్పర్మ్ 30 సెంటీమీటర్ల వరకు పరిగెత్తాలి. దానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. అది గంటకు 1 సెంటీమీటర్ వెళ్ళింది అనుకోండి, 30 గంటలు పడుతుంది. అంటే ఒక రోజు మించి పరిగెత్తు వెళ్తుండాలి. అంత కెపాసిటీ కానీ స్టామినా ఉంటేనే స్పర్మ్ అక్కడికి వెళ్తుంది.